నిన్న రాత్రి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, మన ఎస్ఎస్ రాజమౌళి గారు, ప్రియాంక చోప్రా గారు, ఇంకా మన శివ ఆయన వేరేదో ఉంటుంది ఆయన గుర్తొద్ది పృథ్వీరాజ్ గారు, వీళ్ళ నలుగురు చేసిన రచ్చ ఏదైతే ఉందో ఆ రచ్చ చూసిన తర్వాత చాలామంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి నిద్ర పట్టదో, అలాగే మన సినీ లవర్స్కి కూడా నిద్ర అయితే పట్టదనమాట. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మంత్ అయితే వచ్చేసింది. అదే నవంబర్ అనమాట. నవంబర్ 16వ తారీఖున ఎస్ఎస్ఎంబి 29 సినిమా యొక్క ఫస్ట్ లుక్ అయితే మన ముందుకైతే రాబోతుంది. గ్లోబల్ వైడ్గా జాతిని ఎగరేసి మింగే లుక్ అయితే మన ముందుకైతే ఇస్తున్నారు. అయితే అసలు రాత్రి వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనం అయితే ఆ ట్వీట్స్ అయితే చూస్తూ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ కన్వర్జేషన్ స్టార్ట్ చేసింది ఎవరంటే మన మహేష్ బాబు గారు అనమాట. ఆయన ఏమని ట్వీట్ చేశాడంటే, ఆల్రెడీ నవంబర్ అయితే వచ్చేసింది, ఏంటి మరి సంగతి అన్నట్టుగా ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. దానికి రిప్లైగా మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఏమన్నాడంటే, మరి ఈ మంత్లో ఏ సినిమాలకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాం అని ఆయన అయితే కౌంటర్ అయితే వేశాడు. దానికి మహేష్ బాబు గారు కౌంటర్ ఏమని వేశాడంటే, మీరు ఎప్పటి నుంచో మహాభారతాన్ని తీస్తా అంటున్నారు కదా, దాని సంగతి ఏమైంది? అంతకంటే ముందు ఈ నవంబర్లో మీరు ఒకటైతే ఇస్తామని అయితే ప్రామిస్ చేశారు, దాన్ని అయితే నిలబెట్టుకోండి అన్నట్టుగా మహేష్ బాబు గారు అయితే దానికి రిప్లై అయితే పెట్టారు. దానికి రాజమౌళి గారు ఏమన్నారంటే, అది ఇప్పుడే స్టార్ట్ అయింది మహేష్, ఒకటి తర్వాత ఒకటి మనం అయితే స్లోగా రివీల్ చేద్దామని ఆయన అయితే మహేష్ బాబు గారికి అయితే రిప్లై అయితే పెట్టాడు. దానికి కౌంటర్గా మన మహేష్ బాబు గారు ఏమన్నాడంటే, ఒక 2030 కల్లా మనం అయితే స్టార్ట్ చేస్తామా అన్నట్టుగా ఆయన అయితే ఎటకారంగా ఆయన అయితే రిప్లై అయితే పెట్టాడు. ఇంకా మహేష్ బాబు గారు ఏమన్నారంటే, ఆ జనవరి నుండి మన డేసీ గర్ల్ అయినా అలాగే మన సినిమాలో హీరోయిన్ అయినా ప్రియాంక చోప్రా ఏం చేస్తుందంటే, హైదరాబాద్లో ఉన్న ప్రతి స్ట్రీట్ని ఆవిడైతే స్టోరీలు పెట్టేస్తుందని మన మహేష్ బాబు గారు అయితే అన్నాడు. దానికి రిప్లైగా మన హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా ఏమందంటే, హలో హీరో గారు, నా సంగతి పక్కన పెట్టండి, మీరు సెట్లో నాతో షేర్ చేసుకున్న స్టోరీల్ని లీక్ చేయమంటారా అన్నట్టుగా ఆవిడైతే రిప్లై అయితే పెట్టింది. దానికి రాజమౌళి గారు రిప్లై ఇస్తూ, ఎందుకు సర్ప్రైజ్ని రూన్ చేస్తావు ప్రియాంక చోప్రా అన్నట్టుగా ఆయన అయితే రిప్లై పెట్టాడు. దానికి మహేష్ బాబు గారు ఏమని రిప్లై పెట్టాడంటే, సర్ప్రైజా అని పృథ్వీరాజ్ గారిని అయితే మెన్షన్ చేసి ఆయన అయితే అడిగాడు మహేష్ బాబు గారు. దానికి పృథ్వీరాజ్ గారు రిప్లై అయితే భలే ఇచ్చాడు అనమాట. నేను హైదరాబాద్ షూటింగ్కి వెళ్తున్నప్పుడల్లా ఎక్కడికో వెళ్తున్నట్టుగా నేనైతే క్రియేట్ చేసి నేనైతే వస్తున్నానని, ఇంకా నేను ఇలా చేస్తా ఉంటే మా ఫ్యామిలీకి అయితే నా మీద అయితే డౌట్ వస్తుందని పృథ్వీరాజ్ గారు అయితే రిప్లై అయితే ఇచ్చాడు. ఈ విధంగా వాళ్ళ కన్వర్జేషన్ అయితే సాగుతుంది. మధ్యలో రాజమౌళి గారు ఏమన్నారంటే, మహేష్ బాబు నీ సర్కసం అయితే ఎక్కువైంది, నేను నీ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయడంలో లేట్ అయితే చేస్తానని మన రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారికి అయితే రిప్లై అయితే పెట్టారు. వెంటనే పృథ్వీరాజ్ గారు ఏమంటాడంటే, నాకు తెలుసు సార్, మీకు హీరోల కంటే విలన్సే ఎక్కువ అని ఆయన అయితే రిప్లై అయితే పెట్టాడు. దాని కింద వెంటనే మరొకసారి మన హీరోయిన్ గారు అయితే ఎంట్రీ అయితే ఇచ్చి ఎక్కిరిస్తున్నట్టు విధంగా బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టుగా మహేష్ బాబు గారికి అయితే రిప్లై అయితే పెట్టింది. వెంటనే మన మహేష్ బాబు గారు ఓరిది నేషాలో అని రిప్లై అయితే పెట్టాడు అనమాట. ఈ విధంగా నిన్న రాత్రి వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. నేను చెప్పింది మీకు కనుక నచ్చకపోతే ఒకసారి ట్విట్టర్లోకి అయితే వెళ్ళి ఆ థ్రెడ్ అంతా చూడండి. నిజంగా భలే అనిపించింది. అసలు ఆ సినిమాని మార్కెటింగ్ చేసే విషయంలో రాజమౌళి గారిని కొట్టేవాళ్ళు లేరు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అయితే ఈ ట్వీట్స్ ద్వారా అయితే స్టార్ట్ అయిపోయింది. నవంబర్ 16వ తారీఖున ఈ గ్లిమ్స్ అయితే మన ముందుకైతే వస్తే నిజంగా సినిమా అయితే ర్యాంప్ అయితే ఉండబోతుంది. ఈ గ్లిమ్స్ అయితే వస్తాయి కదా, అక్కడే మనం అయితే దాన్ని అయితే చూసేస్తాం. టైటిల్ విత్ ఫస్ట్ లుక్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఇంకా దీన్ని పెద్ద ఈవెంట్గా చేస్తారా లేదా అని పక్కన పెడితే, హాలీవుడ్ నుంచి అయితే ఎటువంటి గెస్ట్లు అయితే రారు, మన వాళ్ళే దీన్ని అయితే రివీల్ చేస్తారు. ఒక చిన్న ఈవెంట్లో ఎంటర్ అయితే ప్లాన్ చేసి, ఇంకా ఈ వీడియో అయితే వస్తుంది కదా, అది హాట్స్టార్లో అయితే ఇదైతే స్ట్రీమ్ అయింది. మరి యూట్యూబ్లో రిలీజ్ చేస్తారా లేదా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ కన్వర్జేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం పిచ్చగా అయితే వెయిట్ చేస్తాను. మామూలుగా లేదనమాట. వేట కూడా చాలా సాలిడ్గా అయితే ఉంటుంది. బాహుబలి సినిమాతో ఇండియా మార్కెట్ని కొట్టాడు. RRR సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్గా రికగ్నేషన్ అయితే పొందాడు. ఇప్పుడు డైరెక్ట్ హాలీవుడ్ సినిమానే తెస్తున్నాడు రాజమౌళి గారు. మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.